స్టోరీలో అక్కడక్కడ ఎలివేషన్స్ ఉంటే బాగుంటుంది కానీ ఎలివేషన్స్ మధ్యలో స్టోరీ ఉంటే అసలు స్టోరీ ఏంటి అనేది కూడా ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితిని కూడా మనం ఈరోజు తీసుకొస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అస్సలు కాదు, కానీ ఇది రివ్యూ ఆఫ్ రియాలిటీ. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్కైనా, కొన్ని వందల రూపాయలు తమ జేబులోంచి ఖర్చు పెట్టి సినిమా చూసే ఆడియన్స్ అయినా మినిమం ఎక్స్పెక్ట్ చేసేది మనం చూసే సినిమా లేదా మనం తీసిన సినిమా బాగుండాలి, బాగా ఆడాలని. కానీ రియాలిటీలో అది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది మనం వీడియోలో రెట్రోస్పెక్ట్ చేద్దాం. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే అనవసరమైన ఎలివేషన్ సీన్స్, అవసరం లేని గ్రాఫిక్స్, వీటిలన్నింటిని పెట్టి కథనాన్ని మొత్తానికి పక్కదారి పట్టించేసి సినిమాని ఏ దారికి తీసుకెళ్తున్నామో తెలియకుండా తీసుకెళ్తున్నారు దర్శకులు. ఎందుకు దర్శకులను అనాల్సి వస్తుందనంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మూవీలో, బట్ వీటిలన్నింటిని స్టిచ్ చేసి మూవీని ఒక ప్రోడక్ట్గా బయటకు తీసుకొచ్చేది మాత్రం డైరెక్టర్. ప్రొడ్యూసర్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి సినిమా తీస్తాడు. మిగతా క్రాఫ్ట్స్మెన్స్ అంతా వాళ్ళకి చేతనైనంత వరకు వాళ్ళు మ్యాక్సిమం అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఈజ్ ద వన్ హూ ఈజ్ కాల్డ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. తాను డెసిషన్ తీసుకొని మూవీ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఏమైనా రీషూట్స్ పడతాయా, లేకపోతే ఇంకేమైనా బెటర్ అవుట్పుట్ మనం ఇవ్వగలుగుతామని రెట్రోస్పెక్ట్ చేసుకొని అప్పుడు థియేటర్స్లోకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడెప్పుడు వచ్చిన ఆదిపురుషులో విఎఫ్ఎక్స్ ఎంత ట్రోలింగ్ అనే మనందరికీ తెలుసు. ఈవెన్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా నెగిటివిటీని అవి మూటగట్టుకునే ఓన్లీ బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అయితే అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ప్రొడ్యూసర్ మీద ప్రెషరా, లేకపోతే టైం లైన్స్ టైట్గా ఉండడమా, లేకపోతే మనం రాసుకున్న కథలోని ఎగ్జిక్యూట్ చేయడంలో మనకు ఉన్నటువంటి లోపం అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పినట్టు ఇది హరిహర వీరమల్లు మూవీ రివ్యూ కాదు, బట్ యాజ్ అన్ ఆడియన్ మనం సినిమా చూసినప్పుడు మినిమం ఎక్స్పెక్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బయట మీరు చూస్తే రివ్యూల్లో హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పేసి చాలామంది చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ హాఫ్ నోబడీ ఈజ్ పాయింటింగ్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎగ్జిక్యూషన్ చాలా దారుణంగా ఉందని చెప్పి అనవసరమైన ల్యాగ్లు, అవసరం లేని విఎఫ్ఎక్స్ షాట్లు, ఎక్కడ అవసరం లేనటువంటి ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కథ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్లో చూపించిన కథకి సెకండ్ హాఫ్లో చూపించిన కథ కూడా కంటిన్యూటీ లేకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. కొంతమంది ఈ మూవీని చాలా బాగుందని చెప్పి ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ఉన్న నెగిటివిటీకి ఇంకా తొక్కేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలి లేదా ఆడియన్స్ ఆకట్టుకోవాలంటే దాంట్లో ఉండాల్సింది కథ, రెండోది కథనం. ఈ రెండు లోపించినప్పుడు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూసాం. కథ బలంగా లేనప్పుడు, కథనం సరిగ్గా నడపడం చేతకానప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది టీజర్ ట్రైలర్ చూస్తేనే ఒక అంచనాకు రావడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఏ సినిమా అయినా మీరు తీసుకోండి, అందులో అది ఎంత కలెక్షన్స్ చేసింది అన్నది పక్కన పెడితే సగటు ఆడియన్స్ని అది అలరించడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది, ఎంతవరకు ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారు వాళ్ళు పెట్టిన డబ్బుకి, ఎంతవరకు ప్రొడ్యూసర్ తమ పెట్టిన డబ్బుకి న్యాయం చేకూర్చగలిగారు అనేది మనం ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, కథ, కథనం, కంటిన్యూటీ, విఎఫ్ఎక్స్, ఎలివేషన్స్, ఈ 5 పాయింట్స్ గురించి నేనైతే ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే మనం ఈ రీసెంట్ టైమ్స్లో మనం మూవీస్ ఎక్స్పెక్టేషన్స్తో చూసుకునే అయితే ఆదిపురుష్ కానీ, దేవరా కానీ, అంతకుముందు వచ్చిన ఆచార్య కానీ, రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ కానీ, ఇప్పుడు వచ్చిన హరిహర వీరమల్లు కానీ, అదేవిధంగా తీసుకుంటే దేవరాలో కూడా కొన్ని సీన్స్ కానీ, ఇట్లా ఎన్నో హిట్ అయిన మూవీస్ కానీ లేదా ఫట్ అయిన మూవీస్ కానీ ఏవైనా కూడా వీటిలన్నింటిలో ఈ 5 ఎలిమెంట్స్ వల్లే ప్రాబ్లం ఉంది. నెంబర్ 1, స్టోరీ. మనం పేపర్ మీద రాసుకున్న స్క్రిప్ట్, బౌండ్ స్క్రిప్ట్లో ఉన్న స్టోరీకి మనం ఫైనల్గా తీసి ఎగ్జిక్యూట్ చేసిన స్టోరీకి సేమ్ ఉందా అనేది ఒకసారి డైరెక్టర్ ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మెనీ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మనం అనుకున్న కథకి ఫైనల్గా ఎవరైనా సరే మధ్యలో ఆ స్టోరీలో వెళ్ళబెట్టచ్చు, లేదా రైటర్స్ చెప్పొచ్చు, హీరోస్ చెప్పొచ్చు, ఈ చేంజ్ ఆ చేంజ్, ఇది ఎలివేషన్ పెట్టు, అది పెట్టు అని చెప్పేసి చాలామంది సజెషన్ ఇచ్చినా కూడా మీరు ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ని స్టార్ట్ చేస్తారో ఆ బౌండ్ స్క్రిప్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా స్క్రిప్ట్ని చేంజ్ చేయకుండా చేయగలడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి గారు 100% సక్సెస్ అవుతారు. అట్ ద సేమ్ టైం పూరి జగన్నాథ్ గారు కూడా కథని అలాగే ఉంచినా కూడా సీన్స్ని ఆటోమేటిక్గా అప్పటికప్పుడు రాసుకున్నా కూడా ఆయన అనుకున్న లైన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన ఇంతకుముందు చాలా సక్సెస్ అయ్యేవారు. సెకండ్లీ, స్క్రీన్ ప్లే, కథనం. స్క్రీన్ ప్లే అనేది మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి డిఫరెంట్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయి, కొన్ని కంటిన్యూస్ సీన్స్ వస్తాయి, అలా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ప్రేక్షకుని కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే అనేది ఉండడం అనేది చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూ. ఎందుకంటే స్క్రీన్ ప్లే ప్రాపర్గా లేనప్పుడు మనం చెప్పాలనుకున్న కథ ఏం చెప్తాం అనేది కూడా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం చూసుకుంటే థ్రిల్లర్ మూవీస్, మిస్టరీ మూవీస్లో కూడా స్క్రీన్ ప్లే కొంచెం చాలా రిజిడ్గా, కొంచెం ఏం జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఏంటి అని గెస్ట్ చేయడానికి ప్రేక్షకుడికి మనం వదిలే ఆ థ్రెడ్స్ని పట్టుకుని ప్రేక్షకుడు నెక్స్ట్ జరుగుతుంది అనుకుంటాడు, మనం అది కాకుండా వేరే జరిగి అట్లా థ్రిల్లర్స్, మిస్టరీస్ చేస్తాం. కానీ ప్లెయిన్ ఉన్న నార్మల్ ఒక స్టోరీని కూడా మనం కావాలని చెప్పేసి ఆ స్క్రీన్ ప్లేని జోడించడం, ఇది అది అని చెప్పేసి దాన్ని మిక్స్ చేయడంతో నార్మల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఈ మధ్యన వచ్చిన అన్ని సినిమాల్లో కూడా కామన్గా ఉన్నటువంటి ఒక ఫ్లా. థర్డ్లీ, కంటిన్యూటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్లో ఒక హీరో ఈ షర్ట్ వేసుకున్నాడు, ఈ గెడ్డంతో ఉన్నాడు, ఈ మీసాలు, ఈ యొక్క కాస్ట్యూమ్తో ఉన్నప్పుడు నెక్స్ట్ షాట్లో అదే హీరో వేరే డ్రెస్కి వెళ్ళిపోవడం, లేకపోతే వేరే మొత్తం ట్రిమ్ అయిపోయిన గెడ్డం, మీసాలు ఇవన్నీ కూడా వచ్చేసి అసలు ఈ సీన్కి డిఫరెన్స్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ సీన్లో
ఫస్ట్ సీన్లో ఉన్నట్టు వచ్చేస్తాడు. అంటే ఫస్ట్ సీన్కి సెకండ్ సీన్కి డిఫరెన్స్ ఉంటుంది, సెకండ్ సీన్కి థర్డ్ సీన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ కంటిన్యూటీ మినిమం బేసిక్ మనం మూవీ తీసిన తర్వాత ఎప్పుడైతే ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిటింగ్ చేస్తామో మనకు అర్థమైపోద్ది. నార్మల్ ఒక ప్రేక్షకుడికి అర్థమైపోతున్నప్పుడు ఇక్కడ కంటిన్యూటీ లేదు, ఈ హీరో క్యారెక్టరైజేషన్ మారిపోయింది, లేదా పక్కన ఉన్నటువంటి సైడ్ క్యారెక్టర్ మారిపోయాడు, లేదా అతను ఉన్నటువంటి గెటప్ కానీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అనేది మినిమం అనలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ మూవీలో పృథ్వీరాజ్ గారి గెటప్ ఉంటుంది. ఆయన ఒక సీన్లో వైట్ గెడ్డంతో ఉంటారు, నెక్స్ట్ సీన్లో గెడ్డం ఉండదు, మళ్ళీ నెక్స్ట్ సీన్లో గెడ్డం వచ్చేస్తుంది. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా ప్రేక్షకుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది రియాలిటీ కాదు కదా, లేదా ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆయన షేవింగ్ చేసుకుని వచ్చాడు, మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత ఆయన గెడ్డం వచ్చేసిందని చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ అది మన థియేటర్లో చూసే 3 గంటల్లో దాన్ని మనం కన్విన్స్ చేయగలుగుతున్నామా? అది రిపీటెడ్గా ఈ కంటిన్యూటీ ఫ్లాస్ అనేవి కనిపిస్తే మూవీని ఎంతవరకు ప్రేక్షకులు ఆదరిస్తారనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. నెంబర్ 4 విఎఫ్ఎక్స్. ఇప్పుడు మనం చూసుకుంటే వాడి ఎంత చిన్న సినిమాకైనా ఎంత పెద్ద సినిమాకైనా కూడా బేసిక్ యానిమేషన్ విఎఫ్ఎక్స్లు కానీ ఏ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మనం చేయడానికి చాలా ఈజీ స్కోప్ ఉంది. అమెచ్యూర్ యానిమేటర్ కానీ లేదా అమెచ్యూర్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి ఇచ్చినా కూడా అంతకన్నా బాగా చేస్తాడనేటువంటి ఫీలింగ్ని ప్రతి సినిమా కూడా ప్రూవ్ చేస్తుంది. స్టార్టెడ్ ఫ్రమ్ ఆదిపురుష్ అండ్ ఇవాళ మనం చూసుకుంటే హరిహర వీరమలులో సెకండ్ హాఫ్లో కొన్ని అన్నెసెసరీ సీన్స్, అన్నెసెసరీ విఎఫ్ఎక్స్ షాట్స్, అంటే అది ఎలివేషన్ ఇస్తామన్న పేరుతో మనం ఎక్కడ లేని విఎఫ్ఎక్స్ పెట్టడం వల్ల అది తెలిసిపోతుంది. అంటే ఈవెన్ నార్మల్ ఒక అమీర్పేటలో ఒక చిన్న విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా, పేరు ఊరు లేని స్టూడియో కూడా అంతకన్నా మంచి ప్రోడక్ట్ ఇస్తుంది. అంటే మనం కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ మినిమం చెక్ మనం చేసుకోలేకపోతే ప్రేక్షకుల దగ్గర నుంచి మనం మనీ రిటర్న్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనేది కూడా మనం రెట్రోస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కొన్నిసార్లు ఆ విఎఫ్ఎక్స్ చూస్తుంటే కూడా ఎందుకు నేనే బెటర్గా చేయగలుగుతానేమని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యే అవకాశాన్ని మనమే, ఆ స్కోప్ను కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆ విఎఫ్ఎక్స్ కూడా ఎంత అంటే ఈవెన్ ఒక 10-20 ఇయర్స్ బిఫోర్ మనం సినిమాలు చూసుకుంటే కూడా చాలా బెటర్ విఎఫ్ఎక్స్ ఉండేవి. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే విఠలాచార్య గారి మూవీస్ చూస్తే, ఓల్డ్ మూవీస్, విఎఫ్ఎక్స్ అన్న టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆయన ఎగ్జిక్యూట్ చేసిన స్టైల్ కానీ, ఆయన చూపించే వార్ సీన్స్ కానీ, లేదంటే ఆ దెయ్యాల సీన్స్ కానీ, అవన్నీ కూడా చూసుకుంటే అసలు ఇప్పుడున్నటువంటి మేకర్స్ కొంతమంది రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రోజుల్లో ఛాన్స్ రావడం అనేది చాలా అదృష్టం. ఒక డైరెక్షన్ కానీ, ఒక ఏదన్నా లేదా ఒక మూవీలో ఒక క్యారెక్టర్ కానీ, ఒక ఎగ్జిక్యూషన్ చేయడం అన్నా కానీ, మూవీలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అవడం అనేది చాలా అదృష్టం ఉంటేనే, చాలా హార్డ్ వర్క్ ఉంటేనే వచ్చే అవకాశం. అలాంటి అవకాశాన్ని మనం అనవసరంగా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాం అన్నటువంటి రెట్రోస్పెక్టివ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి మూవీ మేకర్కి ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఈరోజు. లాస్ట్లీ బట్ నాట్ లీస్ట్, ఎలివేషన్ సీన్స్. హీరో ఎలివేషన్ ఇంట్రడక్షన్లో ఒకసారి ఉంటే బాగుంటుంది, లేదా ఇంటర్వెల్ ఒకసారి ఉంటే బాగుంటుంది. స్టోరీలో అక్కడక్కడ ఎలివేషన్స్ ఉంటే బాగుంటుంది, కానీ ఎలివేషన్స్ మధ్యలో స్టోరీ ఉంటే అసలు స్టోరీ ఏంటి అనేది కూడా ప్రేక్షకుడికి అర్థం కాని పరిస్థితిని కూడా మనం ఈరోజు తీసుకొస్తాం. కేజీఎఫ్ మూవీ చూసి ఎలివేషన్లు అర్థమైనాయి కానీ అందులో ఉన్న స్క్రీన్ ప్లే ఎవరికి అర్థం కాల. సో ఏమవుతుందంటే ప్రతి హీరో కూడా ఈ ఎలివేషన్స్ అనేవి ప్రతి చోట ఉండాలని ఒక టెంప్లెట్ పెట్టుకున్నట్టుగా మనకైతే ఈరోజు కనిపిస్తుంది. అనవసరమైన ఎలివేషన్స్, అంటే ప్రతి 5 మినిట్స్కి ఒక ఎలివేషన్ వస్తుంది. ఓవరాల్గా సినిమా మొత్తం కూడా ఎలివేషన్స్ వచ్చి సినిమా ఎలివేషన్స్ మధ్యలో స్టోరీ రావడం వల్ల మొత్తం స్టోరీ స్క్రీన్ ప్లే అంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు సినిమా రిలీజ్ అయిపోయాక రెక్టిఫికేషన్స్ కన్నా కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే కొంచెం టైం తీసుకుని ఆ రెక్టిఫికేషన్స్ అన్ని కూడా మనం చేసుకుని ఒకసారి ఫైనల్ కాపీ మనం చూసుకున్న తర్వాత రిలీజ్ చేస్తే బాగుంటుంది. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత సినిమాలో ఇంకా మాకు టైం సరిపోలేదు, విఎఫ్ఎక్స్ షాట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ టైం దగ్గరికి వచ్చేసింది కదా రిలీజ్ చేస్తామంటే డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే మనం తీసుకున్న 2 years 3 years స్పాన్లో తీస్తున్నటువంటి ప్రతి మూవీ షూటింగ్ కూడా ఆ 2 years 3 yearsలో కూడా ప్యారలల్ కంపోజిషన్ అవుతూ ఉంటాయి విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా కూడా. లేదా ఇంకొక నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకుని ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మూవీ రిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకుడికి తను ఖర్చు పెట్టిన డబ్బులకి సాటిస్ఫాక్షన్ దొరుకుద్ది, ప్రొడ్యూసర్ కూడా తను ఖర్చు పెట్టిన మూవీస్కి రిటర్న్స్ వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ మూవీస్ ప్రొడ్యూస్ చేసి ఇంకా ఎక్కువ మంచి క్వాలిటీ అవుట్పుట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి ఈ కాన్సెప్ట్స్ని కొంచెం అనలైజ్ చేసుకొని, ఇది బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ ఎనీ ఫిల్మ్ మేకింగ్. ఇది మనం ఒకరికి చెప్తేనో ఒకరికి వచ్చేదో కాదు, లేకపోతే ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా తన లైఫ్లో మంచి మూవీ తీయాలని అనుకుంటాడు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు అన్నెసెసరీ ఎక్స్టర్నల్ ప్రెజర్స్, అవి పొలిటికల్ ప్రెజర్స్ కానీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ ప్రెజర్స్ కానీ ఇవన్నీ పెట్టుకోకుండా అనుకున్న టైంలలో అనుకున్న ఎగ్జిక్యూషన్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అనిల్ రావుపూడి గారు ఎంత తక్కువ బడ్జెట్లో అవడానికి అంత తక్కువ ప్రొడ్యూసర్కి మిగిల్చే ఒక డైరెక్టర్. అట్ ద సేమ్ టైం ఆయన అనుకున్న ఎగ్జిక్యూషన్ టైంలో సినిమాని కంప్లీట్ చేసే ఒక డైరెక్టర్. అదే టైంలో మనం రాజమౌళి గారు చూసుకుంటే పర్ఫెక్షన్కి ఒక జక్కన అంటారు, చెక్కుతారు ఆయన సినిమాని, ప్రతి ఫ్రేమ్ని ప్రతి సీన్ని కూడా చెక్కుతారు. దానికి ఒక ఇంకొక అంత బెటర్ అవుట్పుట్ రాజమౌళి గారికి రావడానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి టీం కూడా అలాంటిది. ఆయన చుట్టూ ఉన్న టీంలో ఎవరైనా సరే ఈ సీన్ నచ్చలేదు, ఈ సీన్ బాగాలేదని చెప్తే ఆ సీన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని కరెక్ట్గా పేపర్ మీద బౌండ్ చేసిన తర్వాత దాన్ని షూటింగ్ చేస్తారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న 10 మందిలో ఒకరికిద్దరికి నచ్చలేదంటే రేపు పొద్దున్న కొన్ని 100 కోట్ల మంది చూసే సినిమా ఎంతమందికి నచ్చదు అన్నటువంటి పాయింట్ ఉంటుంది. కాబట్టి సో అలాంటి టీంని చుట్టూ పెట్టుకొని ఒక ఇంకల్కేట్ చేసుకుని ఒక మంచి అట్మాస్ఫియర్ని పెట్టుకొని మంచి మూవీస్ని తీసి ఖచ్చితంగా అప్పుడు మీరు మంచి మూవీ తీస్తే ప్రేక్షకుడు 500-600 కాదు 1000 రూపాయలు పెట్టని చూడడానికి కూడా రెడీ ఉంటాడు. కానీ ఒక
తన జేబులోంచి ఒక 1000-10,000 ఖర్చు పెట్టిన తర్వాత ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి సాటిస్ఫాక్షన్ రాకపోతే థియేటర్స్కి రావడం మానేస్తారు. ఆల్రెడీ థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోయారు, ఓటీటీ కల్చర్ పెరిగిపోయింది. ఇదే విధంగా మనం కంటిన్యూ చేస్తే వీఆర్ గోయింగ్ టు కిల్ థియేటర్స్, వీఆర్ గోయింగ్ టు కిల్ ద ఫీల్ ఆఫ్ వాచింగ్ మూవీస్ ఇన్ థియేటర్. సో దయచేసి లెట్స్ రిఫ్లెక్ట్, రెట్రోస్పెక్ట్ అండ్ రియాక్ట్. ఇది నేను జనరల్ ఆడియన్గా నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్తో ఏమేమి చేంజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాటి గురించి మాత్రం మాట్లాడడం జరిగింది. ఇది ఏ మూవీకి అట్రిబ్యూట్ చేసి మళ్ళీ ఫ్యాన్ వార్సు మా హీరోని అన్నారు అని కొట్టుకోవద్దు. ఇక్కడ హీరోస్ గురించి కదా మనం మాట్లాడేది. హీరోస్ దే విల్ పుట్ 100% ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ సీన్ ఆర్ ఎవ్రీ మూవీ. కాకపోతే మనం యాజ్ ఎ ఫ్యాన్స్గా మనకు నచ్చిన హీరోని ఎలివేట్ చేస్తాం, మనకు నచ్చిన హీరోని మనం డౌన్గ్రేడ్ చేస్తాం. దట్ ఈస్ లైక్ నార్మల్ బిహేవియర్. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ మూవీ, యాజ్ ఏ ఫ్యానటిక్ మనం ఫిల్మ్స్ని బ్రతించుకోవడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి ఈ చిన్న మెసేజ్ని కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఫిల్మ్ లవర్ సైనింగ్ ఆఫ్.